అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జిన్స్ గ్లోబల్. నేను గణేష్. మిత్రులారా, నిజంగా చెప్తానా, ప్రకృతి కన్నెర చేస్తే ప్రకృతి కింద మనం కొట్టుకపోవాల్సిందే. ఈ విషయం ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, ప్రకృతితోని, కరెంటు తోటి, వాటర్ తోటి, అగ్గితోటి, ఈ 4 ఈడుతో మనం పెట్టుకొని బతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేనే లేదు. అవి మనల్ని ఎంత ప్రేమిస్తాయో అంత కర్కశంగా చూస్తాయి. ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా ఇప్పుడు అనుకుంటున్నారా? చూడు చెప్తావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. పల్లిమెల మండలం లెంకలగడ్డ అటవీ ప్రాంతాల్లో రాకాసి గాలులు విరుచుకుపడ్డాయి. ఈ దెబ్బకు భారీ చెట్లు విరిగిపడ్డాయి. పంట పొలాలు ధ్వంసమయ్యాయి. పత్తి మిరప మొక్కలు పూర్తిగా నిలమట్టమయ్యాయి. అకస్మాత్తుగా దూసుకొచ్చిన భారీ గాలుల సృష్టించి విధ్వంసం చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టోర్నిడో తరహాలో వీసిన గాలులు దాటికి అటవీ ప్రాంతంలోని భారీ వృక్షాలు సైతం నెలకొరినట్లు సమాచారం. అయితే ఈ టోర్నిడో తరహాలో అంటే ఇంతకుముందు మొలుగులో కూడా గిట్లనే వచ్చినాయి. మొలుగులో వచ్చి ఎంత లేదన్నా 500-600 ఎకరాలలో భారీ వృక్షాలను మొత్తం విరగొట్టి కింద పడేసి ఘోరం సృష్టించింది. అది విధ్వంసం సృష్టించింది. ఆ విధ్వంసానికి అడవి మొత్తం నాశనం అయిపోయింది. అయితే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, ఏది లెంకలగడ్డలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తా ఉన్నారు అంటే, వాళ్ళు చూసి ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాళ్ళు పొలం పనుల మీద పోయి అక్కడ ఏదో చేనులలో, మిరప తోటలలో, పొలాలలో, పత్తి చేనులలో పనులు ఉంటాయి కదా రైతులకు, అక్కడ పోయిన ముచ్చట ఇది. లెంకలగడ్డ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరం: భారీ శబ్దం చేసుకుంటూ తుఫాను గాలులను మించిన వేగంతో వస్తున్న నీటి ధారను గమనించిన వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు ఒక్కసారిగా ఉలికి పడ్డారు. సాయంత్రం కావస్తుండడంతో ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందన్న విషయాన్ని పసిగట్టిన వారంతా ఒక చోటుకు చేరుకున్నారు. కలిసికట్టుగా ఇళ్లకు చేరుకోవాలని భావిస్తున్న క్రమంలో ఆ నీటి సుడిగండం వారిని చుట్టుముట్టి 3-4 సార్లు గాల్లోకి లేపి ఎత్తేసింది. అక్కడ ఉన్న రైతులను, ఒక ముగ్గురిని 3-4 సార్లు గాల్లోకి ఎత్తి కింద పడేసిందట. పొలాలలో పనిచేసుకున్న రైతులను. ఇది సుడిగుండంలాగా వచ్చిన ఒక విస్ఫోటనం. 15-20 ఫీట్ల ఎత్తు వరకు గాల్లో లేచిన ఆ రైతులు తాము బతకడం కష్టమేనని అనుకున్నారు. ప్రాణాలు కాపాడేందుకు చివరి క్షణం వరకు తమ అంతు ప్రయత్నాలు చేసి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లిమెల మండలం లెంకలగడ్డలో ప్రకృతి విలయ తాండవంలో చిక్కుకున్న రైతులు ఎదుర్కొన్న భయానక పరిస్థితులు ఇవి. చూడండి, ఈ భయానక పరిస్థితి ఎలా వచ్చిందట అంటే, అక్కడ వేసుకున్న రైతులను, ఏది పొలం పనులు చేసుకుంటున్న రైతులను లేవట్టు 4 సార్లు ఎత్తేసిందట. ఒక 3 రైతులను 15-20 ఫీట్ల హైట్లో ఎత్తి ఒక 4 సార్లు కుదించినట్టు, మనం బకెట్లో కదా బట్టలు వేసి కుదిస్తాం కదా, అట్లా కుదిర్చిందట. 4 సార్లు కుదిర్చి వాళ్ళని ఇచ్చిపెట్టిందట. అది వాళ్ళ చేనులలో నుంచి తిరుక్కుంటా పంటంతా నాశనం చేసుకుంటా లాస్ట్కి అడవిలోకి పోయి, అడవిలో ఎంత లేదన్నా 20-30 ఎకరాలలో చెట్లను మొత్తం కింద పడేసి మాగం చేసిపోయిందట. అయితే ఇంకో కొంచెము దీని గురించి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. మంగళవారం సాయంత్రం అనూహ్యంగా గోదావరి నది నుండి 3 ఎకరాల మేర వెడల్పుతో భారీ శబ్దం చేసుకుంటూ వచ్చిన నీటి ధార వాటర్ స్పాట్ వలలో చిక్కుకొని ప్రాణాలతో బయటపడ్డారు 4 రైతులు. గ్రామానికి చెందిన గ్రామం పంకెన మండలం లెంకలగడ్డ గ్రామానికి చెందిన రైతులు బండారి సారక్క, మధుసూదన్, ఇస్మాయిల్, మడప మాంతయ్యలు లెంకలగడ్డ శివార్లోని తమ పంట పొలాలలో వ్యవసాయ పనులు నిమగ్నమయ్యారు. తాము సాగు చేసుకుంటున్న పత్తి, మిర్చి పంటల్లో కలుపు తీయడంతో పాటు పురుగుల మందు పిచికారీ చేసుకుంటున్న తరుణంలో ప్రకృతిలో చోటు చేసుకున్న మార్పు వారి ప్రాణాలను మింగేసినంత పనిచేసింది. అత్యంత వేగంతో భారీ శబ్దం చేసుకుంటూ నీటి ధార ఆకాశాన్ని తాకుతూ తమ వైపు దూసుకొచ్చిందని వివరించారు. చూడండి, ఇక వాళ్ళు మందులు కొట్టుకుంటూ పోతా ఉన్న తరుణంలో ఆకాశాన్ని తాకుతూ ఒక నీటి ధార భారీ శబ్దంతో ఎంత దగ్గర ఒక 4-5 ఎకరాల పొడవుతోటి భారీ శబ్దం చేసుకుంటూ వచ్చిందట. అది ఒక్కసారిగా వీళ్ళకు చుట్టుముట్టిందట.
ఒక్కసారిగా తమను చుట్టుముట్టిన వాటర్ స్పాట్లో చిక్కుకున్న తమ ప్రాణాలు పోయినట్టేనని పంట చేనులలో మిగతా జీవులుగా పడిపోతామని అనుకున్నారట వాళ్ళు. అంతలోనే నీటి ధార తమను 2-3 సార్లు గాల్లోకి ఎత్తి పడేయడంతో ఇక తమ పని అయిపోయిందని అనుకున్నప్పటికీ కలిసికట్టుగా ఉంటూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారట. 3వసారి నేలపై పడగానే 4 రైతులు కూడా కొమ్మలు విరిగినప్పటికీ నలుగురు రైతులు కాపాడుకునే ప్రయత్నం చేయాలని 4 రైతులు కూడా ఆ సమీపంలో ఒక చెట్టు వద్దకు చేరుకొని దానిని అల్లుకుపోయారు. వాటర్ స్పాట్ ఉధృతికి చెట్లు కొమ్మలు విరిగినప్పటికీ అవి దూరంలో పడడంతో తాము సేఫ్ అయ్యామని రైతులు వివరించారు. ఆ బీభత్సానికి చెట్టును పట్టుకొని ఉంటే ఆ చెట్టు కొమ్మలు కూడా విరిగి దూరాన పడ్డాయట. వాళ్ళ మీద పడే ఉంటే తలకాయలు పుర్రెలు వలిగేటి కథం చచ్చిపెట్టోళ్ళు. అప్పటికే ఈ 4గురిని ఓ 4 సార్లు కుదిర్చిందట, ఓ 4 సార్లు లేపి కింద పడేసిందట. ఆడ స్థానికులు ఆ రైతులు ఉంటారు కదా, పనిచేసే రైతులు, వాళ్ళ 4 సార్లు లేపి కింద పడేసిన తర్వాత ఇగో ఈ అకృత్యం చేసిందట. తర్వాత నేలపై పడుకొని స్వీయ రక్షణ కోసం తీవ్రంగా శ్రమించామని, అయినప్పటికీ తమ వైపు నీటి ధార వచ్చి ముంచెత్తడం అనుకున్న భయంతోనే కాలం విలసిస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయం నుండి 5:30 గంటల సమయం వరకు ప్రకృతి విలయ తాండవంలో చిక్కుకొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశామన్నారు. ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ప్రాణాలను కాపాడుకొని ఇగో ఈ ముచ్చటంతా మొత్తం ఇళ్లలో చెప్పే ప్రయత్నం చేసినట. దాని మీద ఇది మంగళవారం జరిగిన ముచ్చట. అసలు విషయం ఏంటంటే చాలామంది అక్కడ మిర్చి పత్తి పొలాలు చాలా ధ్వంసమైనాయట. ధ్వంసమైతే వాళ్ళు ఒక వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మిత్రులారా దీన్ని ఒకసారి వీక్షించే ప్రయత్నం చేయండి. వీక్షించే ప్రయత్నం చేస్తే కొంచెం ప్రభుత్వం వాళ్ళను కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మన మండలం వెంకలగడ్డ విలేజ్. అయితే నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతాన గోదావరి వైపు సునామీ టైపు కొట్టి ఈనంగా పత్తి చేను మీదికెళ్ళి మిరప తోట మీదికెళ్ళి మేము ఇక్కడ చేనును పని చేసుకుంటుండగా మేము 5గురం ఉన్నాం. 5గురిని లేపి ఎత్తేసుకుంటా కోలుకోలం పట్టుకొని ప్రాణం పోయే పరిస్థితిలో గట్టిగా పట్టుకొని పడుకున్నాం. పడుకుంటే మీదికెళ్ళి మిరప చేను అంతా చుట్టుకొని మొత్తం కాయలు తోటనంతా ఇరిసేసుకొని పట్టుకొని ఇటు అడవి వైపు వెళ్ళిపోయింది. ప్రాణ నష్టం ఏం జరగాలి కానీ పంట నష్టం 1 ఎకరాన 2 లక్షల పంట నష్టం జరిగింది. అంతా 4 ఎకరాల మిర్చి, 5 ఎకరాల 10 ఎకరాల పత్తి, అంతా 15 లక్షల నష్టపరిహారం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుచున్నాం. అన్న మా జయశంకర్ జిల్లా భూపాలపల్లి పల్మన మండలం లెంకల గ్రామం అన్న. పిడుగులతోని వర్షం బీభత్సంగా వచ్చిందన్న. అల్పపీడనం లేచినట్టు ఒకటేసారి రౌండ్ గా చుట్టి 2 ఎకరాల ఎడల్పు నుంచి వెళ్ళి సునామీ టైపు వచ్చిందన్న. దీనికి కొంచెం ప్రభుత్వం కూడా చూడాలి, కొంచెం పట్టించుకోవాలి. మేము ఇక్కడనే ఉన్నాం, ఈయనే ఉన్నాం. ఉండగా మేము ఆల్రెడీ మమ్మల్ని కింద పడేసింది. అంత బీభత్సంగా ఉండి మేమే ప్రాణ నష్టంతో బయటపడటం. ప్రాణ నష్టం ఏం కాలే కానీ పంట నష్టం అయితే బాగా అయింది. మిర్చి 4 ఎకరాలు వేసినామన్నా, 15 ఎకరాల దాకా పత్తి అయితే అన్న. ఆల్రెడీ మొత్తం పత్తి తీసిందంతా ఖరాబ్ అయిపోయింది. ఆల్రెడీ గాడుపుకు అంతా కొట్టుకొస్తుంది. మీరు కూడా చూడాలి అన్న. మిర్చి ఎన్ని ఎకరాలు వేసిందన్న? మిర్చి 4 ఎకరాలు అయితే మిర్చి వేసినామన్న, ఎక్కువనే కానీ 4 ఎకరాలు అయితే నష్టమైందండి పంట నష్టం. మీరు లైవ్ లో పని చేస్తుంటాం. దానికోసమని అందరం ఒక కడిగే దగ్గర వెళ్తాను. ఆలోచన లేక ఒకసారి అట్లా కొన్ని పంట నష్టాలు అయితే అక్కడ జరిగినాయి అని చెప్పి ఇక్కడ ఉన్న రైతులు చెప్తా ఉన్నారు. అయితే విషయం ఏంటి అంటే అది నిజంగా అది భయానకమే అనుకోవచ్చు. అది భయానకంగానే వచ్చిందట. ఆ భయానకాన్ని నిజంగా ఒక టైంలో మనుషులు కూడా కొట్టుకుపోతారు. అది ఏం చేస్తుంది అంటే ఆ భయానక విస్ఫోటనంలో మనుషులు కనుక్కుంటే ఆ సుడిగుండంలో చుట్టుకొని ఎక్కనో పడేస్తుంది, కథం ఆయనను ముంచుతుంది, కథం ప్రాణాలు తీస్తుంది, ఏడబడేస్తే కూడా తెలియదు అది. కాబట్టి మొత్తానికైతే లెంకలగడ్డలో నిన్న మంగళవారం జరిగిన సంఘటన గది, దానికి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరణ గది. చాలామంది దాని గురించి చర్చ నడుస్తూ ఉన్నది. ఇది జరిగింది
దీని మీద ప్రతి ఒక్కరూ నలుగురు షేర్ చేసే ప్రయత్నం చేయండి, నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి.